అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. మధు గారు, రీసెంట్ టైమ్స్లో ఇప్పుడు ఎడ్యుకేషన్ కాస్ట్ పెరిగిపోయింది. మన చిన్నప్పుడు ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇప్పుడు లేదంటే మినిమం ఒక బాబుని ఒక బేబీ క్లాస్ నుంచి జాయిన్ చేయాలన్నా ఒక 1 lakh నుంచి ఫీజులు స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడున్న స్కూల్స్లో. ఇన్ ఫ్యూచర్లో ఎడ్యుకేషన్ ఇంకా కాస్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అసలు పిల్లలకి ఎటువంటి ఎడ్యుకేషన్కి సంబంధించిన స్కీమ్స్ తీసుకుంటే బెటర్ అంటారు? సో జనరల్గా మనకి 2 రకాల స్కీమ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఒకటి గ్యారంటీడ్ స్కీమ్స్ ఉంటాయి కొన్ని, అది మీకు కొన్ని రకాల ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ప్రొవైడ్ చేస్తారు. రెండోది ఏంటంటే నాన్ గ్యారంటీ బట్ పొటెన్షియల్లీ ఎక్కువగా రిటర్న్ ఇచ్చే కెపాసిటీ చేసే ఇన్వెస్ట్మెంట్స్ లైక్ మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి చేయడం, ఇట్లాంటివి స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఉంటుంది. అందరు చేసేది ఏంటంటే ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఈ రోజు ఏదైతే ఒక 5 లక్షల విలువ చేసి ఒక పాలసీని పర్చేజ్ చేస్తాం, 10 లక్షల విలువ చేసి ఒక పాలసీ పర్చేజ్ చేసి 7 years 8 years పేమెంట్ చేసేస్తాం, దాని తర్వాత లంసమ్ వస్తుంది, మనం ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు అని అనుకుంటారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే చాలా భయం కొద్దీ అసలు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ వద్దు, ఏ ప్రాపర్టీ అది తీసేసుకుందాము, ఇంకా మనకు అప్పటికి అమ్మితే అది డెఫినెట్లీ పెరుగుతుంది అని చెప్పేసి ఇంకొక రకం ఉంటారు. ఇంకో రకం ఎలా ఉంటారు అని అంటే ఇటు ఇది కాదు, ఇటు ప్రాపర్టీ కాదు, అటు హై ఇన్వెస్ట్మెంట్ కాదు, ఎఫ్డీలో ఆర్డీలో చేసేస్తూ ఉంటారు. 3 రకాలు మీరు డిసిజన్స్ తీసుకోవచ్చు. డెఫినెట్లీ ఇది మన మనీ కాబట్టి మన దగ్గర ఆ చాయిస్ అనేది ఉంది. ప్రాపర్టీస్ లో పిల్లల కోసం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు మనం ఇప్పటి నుంచి నెక్స్ట్ 15 years తర్వాత ప్లాన్ చేస్తున్నాం. ఇందులో అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే అట్ ద టైమ్ ఆఫ్ నీడ్ మనం ఎంత ఈజీగా దాన్ని లిక్విడేట్ చేయగలుగుతాం. లిక్విడేట్ అంటే క్యాష్ రూపంలోకి మారాలి. వీ హ్యావ్ టు సెల్. ల్యాండ్ సెల్ చేయడం అనేది కొంచెం క్రిటికల్ ప్రాసెస్ అండ్ మెనీ అబ్లిగేషన్స్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. సరైన రేటు కూడా ఆ టైంకి మనకు రాకపోవచ్చు. ఒకవేళ ల్యాండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తా అనుకున్న వాళ్ళకు పెద్ద కార్పస్ కూడా కావాలి. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ లంసమ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ దెన్ ల్యాండ్ అనేది ఇంకా మీకు యూస్ఫుల్ అనేది అవ్వదు. ఒకవేళ ల్యాండ్ లో మీరు పెద్ద కార్పస్ చేసినా పిల్లల ఎడ్యుకేషన్ కంటే ముందుగానే, అంటే మీకు 15 సంవత్సరాల తర్వాత గోల్ ఉందంటే 12 నుంచి 13 సంవత్సరాల సెల్ చేసే ఆప్షన్ అనేది చేసుకోవాలి. అది లిక్విడేట్ చేసి దగ్గర పెట్టుకోవాలి. దాని తర్వాత ఏంటంటే ఎఫ్డీలు చేయడం, ఆర్డీలు చేయడం ఉంటుంది. ఎఫ్డీలో మీకు 6 to 7% కంటే రిటర్న్ ఎక్కువ రాదు. బట్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ ఈస్ 12%, 10% ఉంది. అంటే 10% ఇన్ఫ్లేషన్ చొప్పున ఎవ్రీ 8 yearsకి మీ అమౌంట్ డబుల్ అయిపోతా ఉంటుంది ఎడ్యుకేషన్ ఫీజు అనేది 7 to 8 yearsకి. ఈ రోజు 10 లక్షలు ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్ హైదరాబాద్లో ఉంది అనుకుంటే ఇదే కాలేజ్ ఫీజు మీరు బ్యాక్లోకి వెళ్ళి చూస్తే 10 years బిఫోర్ అది 2 lakhs 3 lakhs లో ఉండేది. అంటే యాక్చువల్ ఇన్ఫ్లేషన్ ఈజ్ 10% అని చెప్పినప్పటికీ 3 రేట్లు పెరిగింది. ఇది ఇప్పటి నుంచి మళ్ళీ ఇంకో 15 సంవత్సరాలు అంటే ఏ 5 రేట్లో పెరుగుతుంది. మరి అలా పెరుగుతున్నప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్ జనరేట్ చేసే రిటర్న్ దానికి అనుగుణంగా ఉండాలి తప్పనిసరిగా. మరి మీరు ఇక్కడ సేఫ్టీ గేమ్ ఆడితే ఫ్యూచర్లో ఉన్న ఇన్ఫ్లేషన్ మీ మనీని తినేస్తుంది. చదువుల పెరుగుదల ఇప్పుడు రేట్ల పెరుగుదల అనేది ప్రతి దాంట్లో ఉంటుంది. అందులో ఎడ్యుకేషన్లో అండ్ మెడికల్ ఫీల్డ్లో చాలా ఎక్కువ ఇన్ఫ్లేషన్ ఉంటుంది. ఎడ్యుకేషన్ ఇస్ 12%, 12 to 13% వరకు కూడా ఉన్నాయి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లలో. దానికి అనుగుణంగా మీరు కాస్త ఈక్విటీ సైడ్ ఇన్వెస్ట్మెంట్ చేసి అనేది పెట్టుకోవాలి. ఎందుకనంటే కంపేర్ టు మిగతా అన్ని అసెట్స్ క్లాస్తో పోలిస్తే ఈక్విటీలో మీరు ఎస్ఐపి కానీ లంసమ్ కానీ చేసినప్పుడు యూ మే ఎక్స్పెక్ట్ 12 to 13% కైండ్ ఆఫ్ రిటర్న్. అట్లీస్ట్ మీరు ఇన్ఫ్లేషన్ బీట్ చేయగలుగుతారు బై 1% and 0.5%. సేఫ్టీలో వెళ్ళినా కూడా ఇంకా కాస్త బాగా వర్కౌట్ చేయగలిగితే 15% కూడా వెళ్ళే స్కోప్ ఉంటుంది, 15-18% వరకు కూడా. కాబట్టి మీకు ఒకటి రిస్క్ తీసుకునే కెపాసిటీని బట్టి కూడా నేను రిస్క్ తీసుకోలేనండి, నాకు డబ్బులు మళ్ళీ మైనస్ అయిపోతే నాకు హార్ట్ అటాక్ వస్తుంది అనుకుంటే మీరు దీన్ని ఇంకా పక్కన పెట్టేయచ్చు. దీనిలో కొంచెం బెటర్గా ఉండేది ఆడపిల్లలకు సుకన్య సమృద్ధిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కొన్ని రకాల యూలిప్స్ ఉంటాయి, యూనిట్ లింక్డ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అని. అంటే కవరేజ్ ఉంటుంది, దాంతో పాటుగా పిల్లలకి ఎడ్యుకేషన్కి ఫండ్ కూడా క్రియేట్ అవుతుంది, అందులో మార్కెట్ కూడా లింక్ అయి ఉంటుంది. అలాంటి వాటిలో చేసినప్పుడు ఏంటంటే కొన్ని రకాల స్కీమ్స్లో ఇప్పుడు మీరు చిన్నపిల్లలుగా ఉన్న వాళ్ళకి పాలసీ మీరు తీసుకుంటే నెక్స్ట్ ఒక 15 years 20 years తర్వాత మీరు ఒక లంసమ్ అమౌంట్ విత్డ్రా చేయొచ్చు. అందులో ఆఫ్టర్ 5 years పార్సల్ విత్డ్రాలు కూడా ఉంటాయి. ఇక్కడ ప్రీమియం కట్టలేని సందర్భంలో ఒకవేళ ఫాదర్కి ఏదైనా రిస్క్ అయి చనిపోతే మీరు ఎలాంటి ప్రీమియం కట్టకున్నా కూడా మీ ఫ్యూచర్ వచ్చే లంసమ్ గ్యారంటీ వస్తుంది. కొన్ని రకాల గ్యారంటీ స్కీమ్స్ ఉంటాయి. కొన్ని రకాల యూలిప్స్లో కూడా ఇట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, అంటే గ్యారంటీ డెత్ బెనిఫిట్ అని చెప్పేసి. బెటర్ ఒకవేళ మీకు ఇది అర్థం కాకపోతే సెకండ్ లేయర్ ఇది గుడ్డిలో మెల్ల బెటర్ అన్నమాట. అంతే తప్ప ఇది బెటర్ ఆప్షన్ అని చెప్పలేము. యూలిప్ అనేది కూడా బెటర్ ఆప్షన్ అని చెప్పలేము. యూలిప్ లో కూడా మీకు మోర్టాలిటీ ఛార్జెస్ అని, ఇన్సూరెన్స్ ఛార్జెస్ అని చాలా ఉంటాయి. బెస్ట్ ఈజ్ ఈక్విటీ. అన్నిట్లో మీరు బెటర్ రిటర్న్ జనరేట్ చేయడం, లిక్విడిటీ ఎనీ టైం మీరు అమ్మగలుగుతా అంటే ఈరోజు
7th క్లాస్ 8th క్లాస్ వెళ్ళిన తర్వాత ఫ్యామిలీ ఎమర్జెన్సీ వచ్చింది, యూ నీడ్ 5 lakh rupees, యూ కెన్ విత్డ్రా ఇట్. కానీ మిగతా ఈ స్కీమ్లలో వాటిలలో అలాంటి ఫెసిలిటీ అనేది ఉండదు. ఓన్లీ లోన్ కొంతమంది ఇస్తారు కానీ అది కూడా అంత పెద్ద అమౌంట్స్ రావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎంత అవసరం అనేది డిసైడ్ అయ్యి, మన ఇన్కమ్ డిసైడ్ అయ్యి, మనం తీసుకునే రిస్క్ అండ్ టైం మనం 3 ఫిక్స్ కాగలితే ఏది బెటర్గా వర్క్ చేయొచ్చు అనేది మనకు తెలుస్తుంది. కానీ మనం ఈ రోజుల్లో చేసే ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉన్నాయనంటే, ఒక ఏజెంట్ మిత్రుడు ఫోన్ చేసి పాలసీ బాగుందంటే కట్టేస్తాం దాన్ని, ఇంకొకరు ఫోన్ చేసి ఇక్కడ ప్రాపర్టీ బాగుందంటే తీసేస్తాం కష్టపడైనా సరే, లేదా ఇంకో దగ్గర వాళ్ళు ఏదైనా చిట్టీలు నడుపుతున్నారు బాగుంది తెలిసిన వాళ్ళు అనుకుంటే మళ్ళీ అక్కడ స్టార్ట్ చేస్తాం. ఇలా డిఫరెంట్ ప్లేసెస్లో ఎక్కడో పోతుంది మన మనీ అంతా, ఒక స్ట్రక్చర్డ్ వేలో వెళ్ళదు. మీరు స్ట్రక్చర్డ్ వేలో గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేయండి. పిల్లలకి 50 లక్షలు ఇద్దరు ఉంటే, అలాగే మీకు హోమ్ పర్చేజ్ కోసం ఒక 30-40 లక్షలు అనుకుంటాం డౌన్ పేమెంట్, మీ రిటైర్మెంట్కి 2 crores 3 crores, ఇలా అన్ని ఒకేసారి డిసైడ్ చేసుకొని దేనికి నేను ఎంత ఇప్పుడు ఉన్న దాంట్లో డిఫరెంట్లీ ఉండాలి. ఇప్పుడు మనం బడ్జెట్ ఇయర్లీ ఉంటుంది మన ఇండియాకి, 170 కోట్లున్న జనాభాకి ఒక ప్లానింగ్ ఉంది. 3 మనకు ఉండద్దా, 4 మనకు ఉండద్దా ప్లానింగ్? మీకు వచ్చే శాలరీ కూడా ఒక ప్రాపర్ క్యాలిక్యులేషన్ తో ఇస్తారు కదా. ఎమోషనల్ గా మీరు 9 గంటలు వర్క్ చేశారని ఎక్కువ ఇవ్వడం, తొందర సినిమాకి వెళ్ళిపోయే వాళ్ళకి తక్కువ చేయడం ఉంటుందా? అదొక క్యాలిక్యులేషన్ ఉంటుంది, అదొక బడ్జెట్ వేసి ఉంటారు. ఆ పర్సెంటేజ్ కూడా 0.5 పెంచాలా, 0.7 పెంచాలా, 0.10 పెంచాలి, ఇవన్నీ ఉంటాయి కదా. మీకు వచ్చేదేమో బాగా క్యాలిక్యులేటెడ్ వస్తుంది, మీరు ఖర్చు చేసేది మాత్రం అసలు లెక్క లేకుండా వెళ్ళిపోతుంది ఎక్కడికో, మనకు తెలియదు. గందరగోళం. మళ్ళీ 5 years తర్వాత ఏం చేస్తున్నామో అర్థం కాదు, డబ్బు ఎక్కడి నుంచి పోతుందో తెలియదు, నిద్ర ఉండదు. అసలు నేనేం సాధించాను ఆఫ్టర్ 10 years కూడా. అది హ్యాపీ డేస్ సినిమాలు ఉంటాడు, 4 సంవత్సరాల తర్వాత కూడా నాకు ఇంజనీరింగ్ లో మొదటి రోజు కన్ఫ్యూజన్ ఉందని. ఈ కన్ఫ్యూజన్ ఫైనాన్షియల్ లో ప్రతిరోజు ఉంటుంది అందరికి. ఎందుకంటే యూఆర్ నాట్ క్యాలిక్యులేటెడ్ యువర్ గోల్స్. ఫ్యూచర్ అమౌంట్ మీకు ఎంత అవసరం పడుతుందో మీరు ఈ రోజు ట్రై చేయట్లేదు దాని గురించి. ట్రై చేయకుండా ఎప్పుడైనా ఇబ్బంది పడతాం, ఎమోషనల్ వెళ్ళిపోయాం. ఇప్పుడు మన గోల్డ్ రేట్ పెరిగిందంటే, భార్య అడిగిందని అంటే 2 తులాలు 3 తులాలు కొనేసినాం బ్లాక్, మళ్ళీ దాని తర్వాత ఇంకోటి ఏదో వస్తుంది, ఇంకోటి ఏదో వస్తుంది. ఇట్లా డిఫరెంట్ ఎక్కడ పడితే అక్కడ పెట్టదు. కొంత స్టాక్లో ఒకటి బిట్ కాయిన్లో వచ్చేసింది, ఇలా ఎక్కడ పడితే అక్కడ పెట్టదు. ఫస్ట్ గోల్ బేస్లో ప్రాపర్ ప్లానింగ్లో వచ్చే రిటర్న్, అంటే ఇప్పుడు మార్కెట్ 15% రిటర్న్ ఇస్తే నాకు 12% ఎక్స్పెక్ట్ చేయి. మన వాళ్ళు అలా కాదు, 15 అంటే నాకు 20% ఎక్స్పెక్ట్ చేస్తా అంటారు, అక్కడ దెబ్బతింటారు. అక్కడ 15 అని నువ్వు 12 ఎక్స్పెక్ట్ చేయి, ఈ 12 నా పిల్లలకు 50 లక్షలు నేను ఎలా కూడబెట్టాలి, చాలా క్యాల్కులేషన్స్ ఉంటాయి. ఇంకొక ఎస్ఐపిలో మీరు మోడ్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకు రీసెంట్గా చెప్తూ వస్తాం, మీరు ఒక 15,000 ఎస్ఐపి ₹1 కోటి ఫండ్ మీరు బిల్డ్ చేయడానికి 15 సంవత్సరాలు పడుతుంది కదా. అదే 15,000 ఎస్ఐపి సగం చేసేస్తే ఎంత, 7,500 రూపీస్, 50 లక్షలు 15 సంవత్సరాలకు అవుతుంది కదా. అంటే 7,000 రూపాయలు కానీ మీరు సేవ్ చేయగలిగితే మీ పిల్లలకి 50 లక్షలు ఇవ్వచ్చు మీరు. వెరీ ప్రూవెన్ ఫార్ములా, రిజల్ట్ అన్నీ ఉన్నాయి, గూగుల్లో చూసుకోవచ్చు. అన్ని రకాల స్కీమ్ యొక్క రిజల్ట్ అనేది మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి, గూగుల్ అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు 7,000 ఒక చేయడం ఒకటి, మీరు దాన్ని డబుల్ చేయగలిగితే 15,000 రూపీస్ చేశారు, మీకు 50 లక్షలు కావాలి. 5 సంవత్సరాలు చేసి వదిలేయండి, 5 సంవత్సరాలు చేసి వదిలేసినా మీకు అక్కడ 50 లక్షలు అవుతుంది. 5 సంవత్సరాలు చేసి వదిలేసేయండి. అంటే ఇప్పుడు మీకు ఒక గోల్ ఫినిష్ అయిపోయింది, 5 సంవత్సరాలు 15,000. మీరు ఇంకా దేని టచ్ చేయలేదు, గోల్డ్ పెరగని, సిల్వర్ పెరగని, ల్యాండ్ పెరగని, ఏది పెరగని, దేనికి డైవర్ట్ కాకుండా మీరు ఆ 15,000 రూపాయలు 5 సంవత్సరాలు చేసేసి మీ పిల్లల ఎడ్యుకేషన్ పక్కన పెట్టేసేయండి కదా. మళ్ళీ ఇప్పుడు ఇంకొక గోల్ కోసం అప్పటికి మీ ఇన్కమ్ పెరిగింది, మీరు ఎక్స్ట్రా ఖర్చులు కొంచెం తగ్గించుకోగలిగితే ఆ 15,000 వేసైపోయింది. మళ్ళీ మీరు ఇప్పుడు వాళ్ళ మ్యారేజ్ కోసం చేస్తారా, లేదా మీ రిటైర్మెంట్ కోసం చేస్తారా, లేదా మీ ఇంటి డౌన్ పేమెంట్ కోసం చేసుకుంటారా? ఇది ఎంత క్యాల్కులేటెడ్ ఉంది, ఇదంతా ఈజీ. ఇప్పుడు మీరు చెప్పే ఇవన్నీ కూడా వినడానికి చాలా బాగున్నాయి, బట్ మనం కట్టిన తర్వాత కూడా అవి ఫిక్స్డ్ గా మనకి 100% మనీ రిటర్న్స్ వస్తాయా? అందుకే అంటున్నాను, మీరు ఎప్పుడైనా సరే లాస్ట్ 45 years హిస్టరీ ఎన్నో రకాల ఫండ్స్ 25-30 years కూడా కంప్లీట్ చేసుకునే ఉన్నాయి. మీరు ఏ ఫండ్ అయినా సరే గూగుల్లోకి వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొన్ని ఫండ్స్ నేమ్ చెప్తాను, ఓల్డెస్ట్ ఫండ్స్ యూటీఐ ఫ్లెక్సీ క్యాప్ కానీ, ఇప్ అండ్ ఇండియా మిడ్ క్యాప్ ఫండ్స్ కానీ చూడండి. అందులో వరస్ట్ కైండ్ ఆఫ్ రిటర్న్ ఎంత ఉందో చూసుకోండి. ఆల్ ఫండ్స్ లో వరస్ట్ కైండ్ ఆఫ్ రిటర్న్ మీరు ఎక్స్పెక్ట్ చేసుకోండి. ఈవెన్ 15 years వరస్ట్ కైండ్ ఆఫ్ రిటర్న్ కూడా మీకు 12% వరకు ఉంటుంది, 11 to 12%. హ్యాపీ కదా. ది బెస్ట్ ఫండ్ 23% ఇస్తే వరస్ట్ కేసులో 12%. సెన్సెక్స్ ఇండియాలో ఉన్న 30 కంపెనీస్ యొక్క యావరేజ్ ఇండెక్స్ హ్యాస్ డెలివర్డ్ 15.5% రిటర్న్ ఇన్ లాస్ట్ 45 years. 15% రిటర్న్ డెఫినెట్గా వచ్చింది. అది ఇక్కడ మరి పెరుగుతుందా పెరగలేదా అనడానికి ఇంకొక చిన్న లాజిక్ మీరు కానీ అర్థం చేసుకోండి. యువర్ ఈక్విటీ రిటర్న్ ఈజ్ ఈక్వల్ టు యువర్ ఇన్ఫ్లేషన్
ప్లస్ కార్పొరేట్ ఎర్నింగ్ జీడిపి. ఇన్ఫ్లేషన్ పెరుగుతుందా పెరగదా ఫ్యూచర్లో? పెరుగుతుంది, డెఫినెట్లీ పెరుగుతుందా? 100% పెరుగుతుంది. ఈరోజు మనం కొనుక్కునే సెల్ ఫోన్ యొక్క వాల్యూ అనేది ఆఫ్టర్ 10 years తర్వాత దాని ప్రైస్ చేంజ్ అవుతుంది. ఆ రోజు యాపిల్ అవ్వచ్చు, ఇంకో కంపెనీ రావచ్చు, బట్ దాని ప్రైస్ అయితే చేంజ్ అయితే అవుతుంది. మన ఖర్చులు పెరుగుతాయి. ఇండియా డెవలప్ అవుతుందా నెక్స్ట్ 10 yearsలో? డెఫినెట్లీ అవుతుంది. ఇండియా డెవలప్ కాకపోవడానికి లేదు సంబంధం. ఎందుకనంటే పాపులేషన్ పెరుగుతుంది, టెక్నాలజీ పెరుగుతుంది, గవర్నమెంట్ కూడా కాన్షియస్గా ఉంది. ఇప్పుడు ఒక ప్రైస్ పెరిగింది అంటే, ఒక సర్వీస్ యొక్క కాస్ట్ పెరిగింది, ఒక ప్రోడక్ట్ యొక్క కాస్ట్ పెరిగింది అంటే దాని అర్థం ఏంటి అంటే ఆ కంపెనీకి లాభాలు వస్తున్నాయి. ఆ కంపెనీ ఇన్ఫ్లేషన్ వల్ల పెంచినా ఏది పెంచినా షేర్స్ పెరుగుతూ ఉంటాయి. అలా పెరిగినప్పుడు మీరు ఇన్ఫ్లేషన్లో మీరు అంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఆ షేర్స్తో పాటుగా మీ ఇన్వెస్ట్మెంట్ పెరిగింది. లేకపోతే మీ దగ్గర డబ్బు మీ దగ్గరే ఉంది, మీరు ఇప్పుడు 10 రూపాయలు కొనాల్సిందని 20 రూపాయలకు కొంటారు. మీ డబ్బు వాల్యూ తగ్గింది ఇన్వెస్ట్మెంట్ చేయకుంటే. వీళ్ళందరూ చేసేది ఏంటి? ఇప్పుడు బ్యాంకులో మీరు ఎఫ్డి చేస్తే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు కూడా బిజినెస్ చేయాల్సిందే. ఇప్పుడు మీరు ఇక్కడ డైరెక్ట్ షేర్స్ కొంటారు HDFC బ్యాంక్లో, HDFC మ్యూచువల్ ఫండ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే HDFC బ్యాంకు షేర్ ఉంటుంది, ICICI బ్యాంక్ ఉంటుంది, ఏషియన్ పెయింట్ అన్నీ ఉంటాయి. డైరెక్ట్ ఎఫ్డి పెడితే మీ కాన్సన్ట్రేషన్ ఓన్లీ HDFC బ్యాంకే చూస్తుందని. వాళ్ళు వాళ్ళ బిజినెస్లో 12% 13% ఎర్న్ చేసేసి 6 to 7% మార్జిన్ వాళ్ళు ఉంచుకొని మీకు గ్యారంటీ రిటర్న్ ఇస్తున్నారు. ఎందుకంటే మీరు ఇక్కడ రిస్క్ తీసుకోవట్లేదు, బిజినెస్ చేయట్లేదు, మీ ఫ్లక్చువేషన్ రావట్లేదు మీ మనీలో. కానీ వాళ్ళ షేర్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్లక్చువేషన్స్ ఉంటాయి, కానీ గ్రో ఉంటుంది, గ్రో అవుతుంది డెఫినెట్గా. ఎందుకు గ్రో అవుతుంది అని అంటే ఇంకొక చిన్నగా HDFC బ్యాంక్కి ఎక్కడికైనా వెళ్ళి చూడండి, అంటే ఊకే HDFC తీస్తున్నాను అది కాదు, మీరు ఎనీ బ్యాంక్ ఎనీ బిజినెస్ మీరు చూసుకోండి, దాదాపు 2 లక్షల రూపాయలు విలువ చేసే రెంట్కు ఉండి వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు. అదే ప్రాపర్టీ వాళ్ళు పర్చేజ్ చేస్తే అంతకన్నా తక్కువ కాస్ట్ అవుతుంది వాళ్ళకి. వై దే ఆర్ టేకింగ్ ఆన్ రెంట్? వై దే ఆర్ టేకింగ్ ఆన్ రెంట్? ఇది ఒక చిన్న విషయం మీరు ఆలోచించుకోండి. ఒక బ్యాంక్ మనకు 1 లక్ష రూపాయలు ఇస్తే మన దగ్గర ఉన్న ప్రాపర్టీకి 1 లక్ష రూపాయలు రెంట్ ఇచ్చి వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు. వాళ్ళు కొనలేనిది కాదు, మళ్ళీ ఇలాంటి బ్యాంక్స్ కొన్ని 100 కొనగలుగుతారు వాళ్ళు, బట్ వాళ్ళు మిగిలిన మనీతో బిజినెస్ చేస్తారు. దే ఆర్ బిజినెస్ మేకింగ్ మోర్ ప్రాఫిట్ దెన్ దిస్ ప్రాపర్టీ. కాబట్టి అంటే ఆ లాజిక్ కానీ మీకు అర్థమైపోతే మీరు ఇక్కడ బ్లాక్ చేసే కంటే వాళ్ళ షేర్లో పెట్టుకోవడం వల్ల రెంట్ ఇవ్వడానికి రెడీ ఉన్నాడు. 1 లక్ష రూపాయలు రెంట్ కంటే తన దగ్గర ఉన్న అమౌంట్ అనేది ఎక్కువ ప్రాఫిట్ జనరేట్ చేస్తుంది, అందుకే వాడు కొనట్లేదు. లేదంటే కొనేవాళ్ళు కదా, మొత్తం సొంత బిల్డింగ్ కొనడు ఎంతసేపు వాళ్ళకి. మనం ఇంకో సైడ్ ఉన్నాం, ఒక ఇల్లు కట్టేసి రెంట్కి ఇచ్చేద్దాం. మనం ఇటు సైడ్ ఉన్నాం కాబట్టి మనకు అది అర్థం కాదు, బిజినెస్ లో ఉన్న కెపాసిటీ అనేది మనకు అర్థం కాదు. మీకు రిటర్న్ రావాలి అంటే ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. ఒకటి ఇండియా డెవలప్ అయితే జీడిపి పెరిగితే షేర్స్ పెరుగుతాయి, కార్పొరేట్ ఎర్నింగ్ పెరిగితే షేర్స్ పెరుగుతాయి. 45 years హిస్టరీ కాదు, US లో 200 years హిస్టరీ ఉంది. ఎక్కడ చూసినా సరే అదే 11-12% రిటర్న్ అనేది యావరేజ్ వచ్చేసింది. మీకు అక్కడ కళ్ళ ముందట డేటా మొత్తం కనబడుతూ ఉంటుంది. కానీ మన వాళ్ళు ఎందుకు పోరంటే ఫ్లక్చువేషన్స్. ఆ ఫ్లక్చువేషన్ తట్టుకోలేరు, అది లాస్ అనుకుంటారు. నిజానికి అది క్యాపిటల్ తగ్గి పెరుగుతూ ఉంటుంది తప్ప అది పర్మనెంట్ లాస్ కాదు. మీరు అక్కడ ఏం చేయకపోతే అది దానికి రిటర్న్ అది ఇస్తుంది. అంటే మార్కెట్ ఎలా ఉంటుందంటే ఒక సంవత్సరం 30-40% రిటర్న్ జనరేట్ చేస్తే ఇంకో సంవత్సరం -10లోకి వెళ్తుంది, ఇంకో సంవత్సరం 7% రిటర్న్ ఇస్తే ఇంకో సంవత్సరం 2% నెగిటివ్లోకి వెళ్తుంది. ఇలా అప్స్ అండ్ డౌన్స్ లోనే మార్కెట్ గ్రో అవుతుంది. అలా గ్రో అయినప్పుడే మీకు ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రాపర్ రిటర్న్ అనేది ఇస్తుంది అనమాట. మనం దీన్ని ఎఫ్డి లాగా చూస్తే ఏమవుతుంది, ఎఫ్డి ఎవ్రీ ఇయర్ 5 ఇస్తుంది, 6 ఇస్తుంది, మీకు ఎప్పుడు పాజిటివ్ కనబడుతుంది. పాలసీలో కూడా మీరు ఇప్పుడు కొంటే 20 years దాకా మీరు దాన్ని చూడాలి కదా. మీకు ఇప్పుడు నేను రాసిచ్చాను 17 లక్షలు వస్తుందని మీ అబ్బాయికి అని, యు ఆర్ నాట్ టచింగ్ దట్ అమౌంట్, యు ఆర్ నాట్ చెకింగ్ ఎనీవేర్. ప్రాపర్టీ ఆల్సో సేమ్, మీరు రోజు చెక్ చేసి అడుగుతారా నా ప్రాపర్టీ రేట్ ఎంత అయింది, నిన్న 4:30కి ఎంత ఉంది, ఈ రోజు 9:30కి ఎంత ఉందని అడగలేరు. అక్కడ మీకు పేషెన్స్ ఉంది, అక్కడ మీరు హోల్డ్ చేసి చాలా రోజులు వెయిట్ చేస్తున్నారు. సేమ్ అంతే, మీరు అక్కడ ఒక ప్రోడక్ట్ కొంటున్నారు అని అంటే దానిలో మీరు రిస్క్ తీసుకునే దాన్ని బట్టి మీరు రిటర్న్. ఎఫ్డీలో మీరు ఎలాంటి రిస్క్ తీసుకోవట్లేదు, అందుకే మీకు 6% వస్తుంది. దాని తర్వాత మీరు పాలసీలో కొంచెం రిస్క్ తీసుకోగలిగితే యూలిప్స్ 8% 9% వర్కౌట్ అయితే, ఇంకొంచెం రిస్క్ తీసుకుంటే మ్యూచువల్ ఫండ్స్, ఇట్లా డిఫరెంట్. కానీ నేను రిస్క్ తీసుకోను అంటానికి లేదు ఇక్కడ, ఎందుకంటే నువ్వు తీసుకోకపోతే ఇన్ఫ్లేషన్లో నీ మనీ మళ్ళీ డౌన్ అవుతా ఉంది. ఇన్ఫ్లేషన్ మనం బీట్ చేయాలి, ఇన్ఫ్లేషన్ బీట్ చేయాలని దానికి అనుగుణమైన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అనేది ఎంచుకోవాలి. అట్లీస్ట్ మీరు కొంచెంగా స్టార్ట్ చేసినా సరే ఫ్యూచర్లో డైవర్సిఫైడ్ చేసుకోండి. కొంత అమౌంట్ పాలసీ కట్టండి, నో ప్రాబ్లం. కొంత అమౌంట్ సుకన్యలో పెట్టండి, నో ఇష్యూ. కొంత అమౌంట్ మీరు ల్యాండ్లో పెట్టుకోండి, నో ఇష్యూ. ఇంకొంత అమౌంట్ అట్లీస్ట్ ఈక్విటీలో స్టార్ట్ చేయండి.
ఓకే. దిస్ ఇస్ ద టైం. ఈ టైంలో మీరు స్టార్ట్ చేయకపోతే తర్వాత రిగ్రెట్ అవుతారు. సో చూసారు కదా, అంటే మనలో చాలా మందికి ఫైనాన్షియల్ ప్లానింగ్స్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, బట్ ఏది చేసుకుంటే బాగుంటుంది, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎలా చేసుకోవాలి, ఆ క్లారిటీ అయితే ఉండదు. సో మీలో ఎవరైనా కూడా ఇన్ ఫ్యూచర్లో మధు గారు చెప్పినట్టు ఫైనాన్షియల్ ప్లానింగ్స్ చేయాలి అనుకుంటే మాత్రం ఏం డౌట్స్ ఉన్నా కూడా కింద స్క్రీన్ పైన మధు గారు నంబర్ ఇస్తాము, ఆ నంబర్కి కాంటాక్ట్ అయ్యి ఆయనతో మాట్లాడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.